బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు వచ్చిందని చెప్తున్నారు. మొన్న అసెంబ్లీలో మీరు బీఆర్ఎస్ పక్షాన ఉండి మేడిగడ్డ కుంగిపోవడానికి, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థించుకునేటట్లే మాట్లాడారు. కుంగిపోవడం, పిల్లర్లు కుంగిపోవడం కానీ, ప్రాజెక్టు విషయంలో కానీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందుకే కరువు వచ్చింది, వాళ్లకు సాధ్యం కాలేదు, ప్రాజెక్టు నిర్వహించడం సాధ్యం కాలేదు, ఇప్పుడు తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటారు. మీరు ఒక ఇరిగేషన్ మంత్రిగా చేశారు, ఏం చెప్తారండి దీని మీద? కరువుకు ప్రభుత్వాలు పార్టీలు కారణం కావండి, ప్రకృతి కారణం. వర్షాలు వస్తే కరువు ఉండదు, వర్షాలు రాకపోతే కరువు ఉంటుంది, నెంబర్ 1. కాబట్టి కరువుకు ప్రభుత్వాలకు పార్టీలకు లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. కరువును కంట్రోల్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఈరోజు పునరుద్ధరించకపోవడం మూలంగానే కరువు అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రెండవది, మేడిగడ్డకు సంబంధించి నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. మీరు ఇమీడియట్గా ఎక్స్పర్ట్ కమిటీని వేయండి. మనం మాట్లాడుకోవడం, రాజకీయ పార్టీలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎక్స్పర్ట్స్ని వేయండి, నిపుణులను వేయండి. పొరపాటు ఎక్కడ జరిగిందో, డిజైన్స్లో జరిగిందా, కన్స్ట్రక్షన్లో జరిగిందా, ఎక్కడ జరిగింది అనేది వాళ్ళు వెలికి తీస్తారు. దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశాలు ఏమున్నాయో వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పాను. ఇంకోటి, కేసీఆర్ గారు కూడా మొన్న ఒక తప్పు మాట మాట్లాడినాడు. నేను సీఎంగా ఉంటే, లేకుంటే నేనుంటే ఆడ కుర్చీ చేయించుకొని బాగు చేయి, ఇవే అనవసరమైన మాటలండి. ఏం కుర్చీ చేయించుకొని బాగు చేస్తారండి? డ్యామ్ దగ్గర కుర్చీ చేసుకుంటే నీళ్ళు రావా? నీళ్ళు కొట్టుకుపోవా? మనం కుర్చీ చేసుకొని డ్యామ్ కట్టిస్తాను అట్లా కాదు. అది ఏం జరిగింది వాస్తవంగా అది బయటికి రావాలి. అది నువ్వు చెప్పే మాట కాదు, అది ఇంజనీర్స్ చెప్పాలి. ఇంజనీర్స్ చెప్పి ఇగో ఈ పొరపాటు జరిగింది, దీన్ని ఇట్లా రిపేర్ చేయొచ్చు, లేదా ఇది పనికిరాదు అనేది ఇంజనీర్స్ చెప్తే దాని ప్రకారం మనం ప్రొసీడ్ అయితే బాగుంటుంది. నాకున్న అవగాహన మేరకు, గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అవగాహన మేరకు అలా జరిగిన పొరపాటు నేనేమనుకుంటున్నానంటే, జనరల్గా ఫ్లోస్కు అడ్డంగా బరాజెస్ ఎందుకు కడతామంటే టు డైవర్ట్ ది ఫ్లోస్. ఇప్పుడు మీరు మన ప్రకాశం బ్యారేజ్ తీసుకోండి, లేకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ తీసుకోండి, ఎక్కడైనా డెల్టాలు తీసుకోండి, లేకుంటే మన పెన్నా డెల్టా తీసుకోండి, ఇది నెల్లూరు దగ్గర ఉన్న పెన్నా డెల్టా తీసుకోండి, లేకుంటే వంశధార డెల్టా తీసుకోండి, మహానది డెల్టా తీసుకోండి, ఇది కటక్ల. ఎక్కడైనా కూడా ఏముంటాయంటే రివర్స్కు అడ్డంగా బ్యారేజెస్ ఎందుకు కడతారంటే ఫ్లోస్ డైవర్ట్ చేస్తారు, స్టోరేజ్ బెటర్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, బ్యారేజ్ కట్టి 16 TMS నీటిని నిల్వ చేస్తే ఆ ప్రెషరు ఆ బ్యారేజ్ మీద పడి దెబ్బతినేదని నా అభిప్రాయం. ప్రాజెక్టుకు ఉండే ఫౌండేషన్స్ వేరుగా ఉంటాయండి, బ్యారేజ్కి ఉండే ఫౌండేషన్స్ వేరుగా ఉంటాయి. అక్కడ ఏదో పొరపాటు జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను. కానీ దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కూడా మీరు మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. అనేక ప్రాజెక్టులు చాలా చరిత్రలో కొట్టుకుపోతూనే ఉన్నాయి. అవి వరద వల్ల అని కూడా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకోలేక కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ హెవీ ఫ్లడ్స్తో కొట్టుకుపోలేదు. ఇది ఏమైంది, కుంగిపోయింది, పిల్లర్ కుంగిపోయింది. అయితే ఏం జరిగింది అనేది నిపుణులు చెప్పాలి. అవినీతి జరిగిందని మీరు కూడా విశ్వసిస్తున్నారా? అవినీతి జరిగిందా, జరగలేదా, సాంకేతిక లోపాలు ఉన్నాయా, లేవా, ఇవన్నీ కూడా కమిటీ చెప్పాలి.